హాయ్ గైస్, అందరికీ నమస్తే. రోజుకి 2 ట్రేడ్‌లు తీసుకోవడం గొప్ప కాదు. అంటే రోజుకి ఇంతే ట్రేడ్ తీసుకోవాలని, కన్సిస్టెంట్‌గా ఉండాలి, డిసిప్లిన్‌గా ఉండాలని అనేది గొప్ప కాదు. నీ సెటప్‌ని నువ్వు ఖచ్చితంగా ఫాలో అవ్వడమే గొప్ప అని ఇప్పుడు నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఈరోజు తప్పు చేశాను. ఫస్ట్ ఎంట్రీ నాది 185 దగ్గర అని నేను అనుకున్నాను. వచ్చింది. కాకపోతే ఈ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఉంది కదా! దీన్ని చూసి నాకు కొంచెం భయమేసింది. అమ్మో! ఇక్కడి నుంచి మళ్ళా కిందకెళ్తదేమో అని. సో, అదేం చేసింది, నా 185 ఎంట్రీ ఇచ్చి మంచిగానే ప్రాఫిట్ ఇచ్చింది. సో, నా సెటప్ ప్రకారం ఇక్కడ చూడండి, 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ సపోర్ట్ దగ్గర నుంచి నా ప్రీమియం రివర్సల్ అయితే జరిగింది. కానీ నేనైతే భయపడి తీసుకోలేదు. ఫియర్ వల్ల నేనైతే నిన్న, మొన్న నేను అదే సెటప్‌ని ఫాలో అయ్యాను. నాకు డబ్బులు లాస్ అయ్యాను. సో, ఈరోజు కూడా మళ్ళీ లాస్ అవుతానేమో అనే భయంలో నేనైతే మిస్టేక్ చేశాను. సో, నేనైతే ఆ ఫస్ట్ ట్రేడ్ చేయలేదు. సెకండ్ మళ్ళీ అదే సేమ్ సెటప్‌ని ఈసారైనా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. కాకపోతే నేను కాలిపోయాను. అదే లాస్ వచ్చింది 10 పాయింట్స్. సో, మనకి కంటిన్యూస్‌గా 3 డేస్ అయితే లాస్ ఉంది. కొంచెం చాలా బాధగానే ఉంది. ఎందుకంటే తీసుకోవాల్సిన టైంలో తీసుకోకుండా ఇక్కడ కూడా సేమ్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి ఒకసారి. సేమ్ సెటప్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది. సో, నేను ఇక్కడ క్యాండిల్ చూడండి ఎంత నీట్‌గా గ్రీన్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది ఇక్కడ మనకి. 167 పైన క్లోజ్ అయింది. సో, నేను 169 దగ్గర ఎంట్రీ అయినా. నెక్స్ట్ క్యాండిల్‌లోనే రివర్సల్ ఇచ్చింది. ఇంకా అది అంతే. ఇంకా మనం సెటప్‌ని ఫాలో అవ్వాలి. మన రూల్స్‌ని ఫాలో అవ్వాలి. జాన్ మంత్ మొత్తం ఇట్లనే ఫాలో అవుతాను. లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా కన్సిస్టెంట్‌గా నేనైతే రేపటి నుంచి అయితే ఇంకా సెటప్ ప్రకారం తీసుకుంటా ట్రేడ్. ముందు వెనక ఆలోచించను. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. మీలో ఎవరైనా ఇలా మిస్టేక్స్ చేస్తున్నారా? లేకపోతే ఫియర్ వల్ల ఒక సెటప్‌ని మార్చడం, మళ్ళీ ఇది బాలేదు, అది కాదు ఇది అని చెప్పి అంటే రోజుకొక సెటప్‌ని ట్రై చేస్తున్నారా? అట్లా చేయకండి. ఏదైనా ఒక్కటే సెటప్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రోజుకి 2 ట్రేడ్‌లో ఒక ట్రేడ్ పెట్టుకొని ఇంత రిస్క్ టు రివార్డ్, ఇంత లాస్ లిమిట్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. అప్పుడే మీరు లాంగ్ రన్‌లో సర్వైవ్ అవ్వగలరు. సో, ఈరోజు ట్రేడ్ అయితే ఇది. థ్యాంక్ యూ అండి.